హాయ్ హలో, ఇది వచ్చేసి నా న్యూ ఛానల్ అనమాట. ఇంతకుముందు వచ్చేసి నాగేశ్వరి వ్లాగ్స్ ఉండేవి. నాగేశ్వరి 333 అని కొత్తగా న్యూగా పెట్టాను ఛానల్. అది నా మిస్టేకే, బై మిస్టేక్లో అవి స్ట్రైక్స్ పడ్డాయి. ఇప్పుడు ఈ ఛానల్కి ఆ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో ఒక చిన్న ట్రిప్ ఫ్రెండ్స్తో. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ అని చెప్పాను కదా, దాంట్లో ఎవరెవరు వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు, అన్నయ్య, ఇంకా మా ఇద్దరు పిల్లలు, నేను, అంతే. చిన్న ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నామనే కదా మీ డౌట్. నాగార్జున సాగర్. చిన్న పూజ సామాన్లు ఉన్నాయి అక్కడ పక్కనే నదిలో వేసేసి, అలాగే ఈ ట్రిప్ ఎంజాయ్ చేసేద్దామని వెళ్తున్నాం. ఇంకా ఇది వచ్చేసి సిటీ ట్రాపిక్, మనందరికి తెలిసిందే ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా మాట్లాడుతూ వచ్చేసామన్నమాట సాగర్కి. స్టార్ట్ అవుతున్నాం సాగర్. ఈ నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొండలు, వాటరు, ఆ రోడ్డు మలుపులుగా ఉంది రోడ్ మాత్రం. ఇంకా చుట్టూ గ్రీనరీ, టెంపుల్స్, వెళ్ళే రూట్లో. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ ఉందంట. ఈసారి మిస్ అయ్యాను, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. చాలా ఫేమస్ టెంపుల్ అని విన్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా సాగర్కి వెళ్తూ ఉన్నామన్నమాట. రూటు ఇదే స్టార్టింగ్. ఇంకా చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్. ఇది వచ్చేసి బృందావనం అనుకుంటా. ఇప్పుడు ఇందాక దాటేసి వచ్చింది. ఇవి వచ్చేసి గవర్నమెంట్ క్వార్టర్స్ ఏమో, లేకపోతే ఏమైనా రూమ్స్ ప్రొవైడ్ చేశారేమో అనుకుంటా. నాకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్రిడ్జి పై నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి ఒక 4 గేట్లేమో ఎత్తేసారనమాట. చాలా నచ్చింది అది చూడండి, సూపర్గా ఉంది కదా. మేము వెళ్ళేసరికి 4 గేట్లు ఎత్తేసి ఉన్నాయి. అబ్బా లక్కీ అనుకున్నాం. ఎందుకంటే ఆ వాటర్ అటు నుంచి నుంచి ఫ్లో అవ్వకపోతే ఇంకా వెళ్ళి కూడా వేస్టే. జస్ట్ బ్రిడ్జి వాటర్ చూసేసి వచ్చేవాళ్ళు మేము. వాటర్ వదిలారు. చాలా బాగుంది చూడడానికి. ఇంకొంచెం ఎక్కువ ఫ్లోలో వదిలితే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. అంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫస్ట్ కట్టించింది కూలిపోయిందేమో అంట, నాకు కూడా తెలీదు అనగా విన్నాను అంతే. ఇంకా మా గ్యాంగ్ మొత్తం అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి పెద్ద కనిపించట్లేదు, పక్కకి వెళ్దామని ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. లొకేషన్ అయితే చాలా 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 బాగుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈ గేట్లు ఎత్తడం వల్ల ఆ నేచర్కి అంత అందం వచ్చిందేమో. మామూలుగా అయితే ఇంకా మొత్తం ఎత్తి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. అండ్ ఇక్కడైతే వాటర్ అయితే మనుషులపైన పడవు. శ్రీశైలం గేట్లు ఎత్తితే మాత్రం మనుషులు మొత్తం తడిచిపోతారు. అట్లా లేదనమాట, ఇక్కడ దూరంగా ఉన్నాయి గేట్లు. దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇక్కడ చూడండి నేచర్ అయితే మస్తు ఉంది కదా, సూపర్ ఉంది లొకేషన్ అయితే. అండ్ ఇంకా ఫ్యామిలీతో వెళ్తే అంత ఎంజాయ్ చేయలేమేమో, భయంతోనే ఉంటాం. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి. అండ్ ఇంకా పిల్లలతో వెళ్ళాం.
కాబట్టి ఇంకా వాళ్ళతో కొంచెం ఆడుతూ పాడుతూ వాళ్ళ అల్లరితో ఓకే టైం అలా గడిచిపోయింది. చూడండి ఇక్కడ ఫొటోస్ దిగాలి ఫొటోస్. అండ్ నేను ఇక్కడ ఏం దొరకదేమో అలాంటివి జ్యూసెస్ లాంటివి అనుకున్నా, కానీ అన్ని రకాలు దొరికాయి. అంటే అన్ని రకాలు అంటే మీన్స్ జ్యూసెస్ అండ్ స్నాక్ అలాంటివి దొరికాయి. ఇక్కడ కొద్దిసేపు ఆగి కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇక్కడ కొన్ని తీసుకున్నాం, ఇంకా వేరే ప్లేస్లో కూడా కొన్ని తీసుకున్నాం. ఇక్కడ కొన్ని తీసుకొని ఇంకా కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఆ నేచర్ని, ఆ వాటర్ని వచ్చేసామన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. చూస్తూ ఉండండి వీడియో. ఇంకా ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేశాక ఈ పిల్లల్ని రీల్స్ తీద్దామంటే వీడియో చూడు మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు, మస్తు కథలు పడుతున్నాడు. చిన్న రీల్ తీద్దామని బావా మరదలు అనమాట వీళ్ళు. రీల్స్కు చూద్దామని అంటే ఇంకా వాడు అస్సలు మాట వినట్లేదు, వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. సర్లే అనేసి ఇంకా లైక్ తీసుకొని దింపేసి ఇంకా వచ్చేసామన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళి కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. చూడండి ఇది కొంచెం ముందుకు వెళ్ళాక అన్ని ఐస్ క్రీమ్స్ అన్నీ ఆల్మోస్ట్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్ మాత్రం బాగా దొరికాయి. అదేంటో ఓన్లీ బత్తాయి జ్యూస్ అండ్ వాటర్ మిలన్ మాత్రమే ఉన్నాయి, ఇంకేవీ లేవు అక్కడ జ్యూసెస్. ఇక్కడ వచ్చేసి దగ్గర నుంచి అనమాట, కొంచెం దగ్గర నుంచి చూస్తున్నాం. ఇది వ్యూ పార్ట్ అయితే మస్తు ఉంది. చూడండి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మంచి ప్లేస్ చూసేసుకొని మేము ఫుడ్కు ఆగామన్నమాట. చాపేసేసుకొని మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కార్ నుంచి దింపేసి ఇంకా మా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూడండి పిల్లలు అస్సలు ఆగట్లేదు, అటు ఇటు పరిగెత్తుకుంటూ. వీడైతే కోతి అనమాట, వీడు అల్లరికి ఇంకా హద్దులే లేవు. ఒకటి చేయంటే రెండు చేస్తాడు, అంత అల్లరి. వీళ్ళైతే ఇంకా మా పిల్లల ముచ్చటకు వస్తే ఇంకా కొంచెం ఎవరైనా ఉంటే ఎంత బుద్ధిమంతులో అన్నట్టు కూర్చుంటారు. కాకపోతే ఇంకా ఈ ఏజ్లోనే కదా అంటాం, కానీ ఈ ఏజ్లోనే కదా పిల్లలు అల్లరి చేసేది, అది కామన్. కాకపోతే ఆ టయానికి కొంచెం కోపం వస్తుంది పిల్లల మీద, అంతే. ఇక్కడ మేము తెచ్చిన ఫుడ్ ఏంటంటే అదే మా ఫ్రెండ్ వచ్చేసి కొన్ని పికిల్స్ అండ్ వైట్ రైస్ పప్పు తెచ్చింది. నేను వచ్చేసి పెరుగన్నం పులిహోర తీసుకెళ్ళాను. ఇంకా అన్నీ షేర్ చేసుకొని తినేసి అలా వచ్చేసాం. నేను అక్కడ ట్రైపాడ్ కెమెరా పెట్టాను అనమాట, అది ఆఫ్ చేసి రాపో అని చెప్పాను, వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా మేము ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడే కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ అన్నీ సర్దేసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు కూడా ఒక ప్లేస్కి వెళ్ళొచ్చాము, అది నెక్స్ట్ వీడియోలో చిన్న బ్లాగ్ అనమాట, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము, అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఓకే, ఇంకా నేను బోర్ కొట్టించి తెలుసుకోలేదు ఈ వీడియోతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.